పాన్ ఆధార్ లింక్ చేయలేదా? అయితే ఇవాళే ఆఖరి ఛాన్స్. వెంటనే పాన్ ఆధార్ లింక్ చేసేయండి. లేదంటే ట్రబుల్స్ తప్పవు. గడువు ముగిస్తే ₹1000 అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాదు ఆర్థికపరమైన లావాదేవీలపై ఎఫెక్ట్ పడుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయాలి. ఈ లింకింగ్ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. ఈ గడువు దాటితే పాన్ కార్డ్, ఆధార్ కార్డు లింక్ చేయకుంటే ఇబ్బందులు తప్పవు. నిర్ణీత గడువులోగా లింక్ చేయకపోతే పాన్ కార్డు సేవలు అంతరాయం ఏర్పడడం కానీ, ఆర్థిక లావాదేవీల నిలుపుదల, ఇతర సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 1, 2024 లేదా ఆ తర్వాత పాన్ కార్డులు పొందిన వారు డిసెంబర్ 31, 2025 లోపు తమ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. నిర్ణీత తేదీ కంటే ముందుగా పాన్ కార్డు తీసుకున్న వారికి లింక్ కోసం గడువును మే 31, 2024 వరకు మాత్రమే ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఆధార్, పాన్ కార్డు లింక్ చేయకపోతే ఆర్థికపరమైన లావాదేవీలు నిలిపివేయడం, ప్రభుత్వ పథకాలకు సంబంధించి యాక్సెస్ ఉండదు. అలాగే గడువు ముగిసిన తర్వాత పాన్, ఆధార్ లింక్ చేయడానికి ₹1000 ఛార్జ్ చేస్తారు. గడువులోగా లింక్ చేసుకున్నట్లయితే ఇలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణీత గడువులోగా పాన్, ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆదాయ పన్ను శాఖ రిటర్న్ దాఖలు చేయడం కష్టమవుతుంది. రీఫండ్లో నిలిచిపోయే అవకాశం ఉంది. పన్ను చెల్లింపులకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమవుతాయి. టీడీఎస్, టీసీఎస్ రేట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అలాగే పన్ను చెల్లింపుదారులు ఫామ్ 26AS యాక్సెస్ను కోల్పోయే అవకాశం ఉంది. టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్ పొందడంలో కష్టం, బ్యాంకింగ్ పనులు, ఆర్థిక లావాదేవీలు కూడా ప్రభావితమవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.